మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి ఈ దినమందు మనకిచ్చిన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకున్నాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. మన శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ విషయాన్ని మనకు కూడా ఈ ఉదయ కాలంలో మరి ఒకసారి తెలియచేస్తున్నాడు. ఇప్పటి వరకు మనము చాలా సార్లు విని ఉంటాము. ఈ ఉదయ కాలంలో మరి ఒకసారి మనకి ఈ వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, మీ శరీరము నందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. పాపమును ఏలనీయకూడదు మన శరీరం, ఎందుకంటే మనము దేవునికి అవయవములుగా ఉన్నాము కనుక దుర్నీతికి సాధనములుగా మన అవయవములను పాపమునకు అప్పగించుకొనవద్దు అంటున్నాడు. మన హృదయము దేవునితో నిండి ఉంటుంది, మన హృదయము పరిశుద్ధాత్మతో ఏలబడి ఉంటుంది. కానీ మన శరీరము, మన అవయవములు దుర్నీతికి సాధనములుగా అనేక మార్లు అవి మనల్ని లోపరుస్తూ ఉంటాయి అన్నమాట. మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి అంటున్నాడు. మనము మృతులలో నుండి సజీవులం అనుకోవాలి, ఎందుకంటే దేవునిలో మనము ఈ శరీర రీత్యా చనిపోయాం, దేవునిలో నూతన జీవంతో మనము జీవిస్తున్నాం. అదే బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు కూడా నీళ్ళలో మునిగే అనుభవం ఏంటంటే మనము ఈ శరీర రీత్యా చనిపోయాము అని, ఇక్కడ నుండి నూతన జీవితం దేవుని కొరకు జీవిస్తున్నాము అని భావనతో ఆ దినమందు బాప్తిస్మం తీసుకోవడం జరుగుతుంది. అదే విధముగా ఈ అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నాడు, మీరు మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి అంటున్నాడు. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనం మృతమైపోయాము, ఈ లోకరీత్యా మృతమైపోయాము. మనం ఇక జీవించినది మనము కాదు, క్రీస్తుయే మనలో జీవిస్తున్నాడని మనం ఎరిగి మనము దుర్నీతికి సాధనములుగా మన అవయవములను అప్పగించుకొనకూడదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అంటున్నాడు. పాపము నుండి విమోచింపబడి నీతికి సాధనములై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మనము దేవునికి అప్పగించుకొని మన శరీరాలను ఎప్పటికప్పుడు నూతనముగా దేవునికి సమర్పించుకోవడం ద్వారా పాపం మన శరీరంలో ఏలనీయకుండా ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాల్లో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా శరీరం అందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. ఆయన హృదయము, ఆయన మనస్సు అయితే ధర్మశాస్త్రములను ఆనందిస్తూ ఉంటుంది, కానీ ఆయన అవయవములైతే దుర్నీతికి సాధనాలుగా అప్పుడప్పుడు ఆయన్ని శోధిస్తూ ఉన్నాయంటున్నాడు. అంతటి భక్తుడు అపోస్తలుడైన పౌలు, దేవుని చేత పట్టబడినవాడు, దేవుని స్వరము విన్నవాడు, దేవుని వెలుగులో తన పాపాలన్నిటినీ విడిచిపెట్టుకున్నవాడు. ఆయనే తన హృదయము దేవునితో ఉంది, కానీ అవయవములు పాప నియమాలకు లోనగుతున్నాయని ఎంత అనుభవపూర్వకంగా చెప్పాడో చూడండి. మనం ఎంత వారము, మన భక్తిలో మనము ఎలా ఉన్నాము అంటే అపోస్తలుడైన పౌలు వల్లే మనము కూడా మన అవయవముల ద్వారా శోధింపబడుతున్నాం. మన కళ్ళు, మన హృదయం కోరుకున్న దాన్ని మన కళ్ళు ప్రదర్శిస్తూ ఉంటాయి, మన హృదయము కోరుకున్న దాన్ని మన పెదవులు, నాలుక ప్రదర్శిస్తూ ఉంటుంది. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కూడా మన నాలుకను గురించి చెబుతూ ఉంటాడు కదా. మరి ఒక చోట ముసలమ్మ ముచ్చట్లకు పోకుడి అని తెలియజేస్తాడు. మన నోటి ద్వారా ఎన్నో పాపాలు, మన శరీరము, అవయవములు మనల్ని పాపానికి అప్పగిస్తున్నాయి కనుక మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మెలకువగా ఉందాం. మన శరీరము, మన అవయవములు మనల్ని పాపానికి దాసులుగా కానీయకుండా దేవునికి అప్పగించుకొని
మన హృదయం దేవునిలో ఎలా ఆనందిస్తుందో మన శరీరంతో కూడా దేవునిలో మనం ఆనందిస్తూ దేవుని చేత దీవింపబడే వారముగా ఉంటాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో విరిచిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, శరీరమును మా ప్రభువా అవయవములను మీకు అప్పగించుకొని ఏ దినమున కాదనము మా హృదయము మిమ్మల్ని ధ్యానించినట్లుగా మా శరీర అవయవములతో కూడా మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ నాయన పాపమును ఏలనీయకుండా పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలను తీర్చండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, సంతోషమును దయచేయండి. వారి బిడ్డల విషయాల్లో మీరు కృప చూపండి, సమాధానము దయచేయండి. నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి, ఆరాధన, విజ్ఞాపన మీ పాదం యొద్ద సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.